కృపయు కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన పాదములకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, నీ సేవ కొరకు నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. అంతేకాకుండా ప్రభా, ఈ సేవలో పాలిభాగస్తుడైనటువంటి జిమ్ స్టీఫెన్ నీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయనా. ఇప్పుడు మాట్లాడుతుండగా నీ అమూల్యమైనటువంటి మాటలు నీ బిడ్డలకు చేరి వారు నీ మాటలను అనుసరించి జీవించడానికి కృపను దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లైవ్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ ముందుకి దేవుని వాక్యం నా స్వరము ద్వారా దేవుడు మాట్లాడించబోతుండగా వినేవారందరూ కూడా ఆత్మతో వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇది ఆత్మబోధ, ఈ లోక బోధ కాదు. ఆత్మకు సంబంధించిన బోధ కాబట్టి, మనసుకు సంబంధించిన బోధ కాబట్టి శ్రద్ధగా ఆలకించి దేవునికి ఇష్టలైన వారిగా తీర్చిదిద్దబడాలని నా ఆకాంక్ష. ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్న ఏ విషయం మీద అయితే వీడియో చేయటం జరిగిందో అదే అంశం, మనుషులు ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయం మీద ఈరోజు రెండో వీడియోగా మాట్లాడడం జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎఫెసీ 2వ పత్రిక 10వ వచనం, అదే మనకి మూల వచనం. నిన్న కూడా అదే వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు ఈ వచనంలో సత్క్రియలు చేయుటకై అనేటువంటి మాట మీద మనము పరిశీలించబోతున్న వాక్యాన్ని. అయితే ఈ సత్క్రియలు గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మనకి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల్లో 5వ లైన్లో సత్కార్యములలో సఫలులగుచు అన్న మాట ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో సత్క్రియలు అని వచ్చింది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాల్లో అది పెద్ద వచనం. అందులో 5వ లైన్లో సత్కార్యములో సఫలులగుచు. సత్కార్యము అంటే సత్ అంటే మంచి, కార్యము అంటే పని. సత్కార్యము ఈ లోకంలో చాలా, సత్ అంటే మంచి కాబట్టి మంచి పనులు అనే దాని మీద ఈ లోకంలో కొన్ని మాటలు మనం వింటుంటాం. చేస్తే మంచి చెయ్యి, చెడు మాత్రం చేయకు. లోకము బోధించే బోధ చెడు అనిపించుకోవడానికి క్షణం చాలు, మంచి అనిపించుకోవటానికి కొన్ని ఏళ్ళు పడుతుందని చెప్పేసి లోకంలో మనం ఏదో ఒక సందర్భంలో మనం వింటూనే ఉంటాం. అంతేకాకుండా మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అని మంచి గురించి ఈ లోకం రకరకాలుగా బోధిస్తుంది.
ఈ లోకం ఎటువంటిదంటే మనిషి ఉన్నప్పుడు మంచితనం గుర్తించరు, అస్సలు గుర్తించరు. మనిషి భూమి మీద ఉన్నప్పుడు మనిషి మంచితనం అసలు గుర్తించడు. మనిషి పోయాక గుర్తిస్తారు. ఇది ఈనాటిది కాదు, ఏనాటి నుండో జరుగుతుంది అది. ఉదాహరణకి గెలీలియో అని ఒక శాస్త్రవేత్త 16వ శతాబ్దంలో మరి ఆయన మనుగడ కొనసాగింది. ఆయన ఒక టెలిస్కోప్ను కనిపెట్టి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల మీద, చంద్రుడి మీద, సూర్యుడి మీద పరిశోధనలు జరిపి అవన్నీ కూడా మన భూమి లాంటివే, సూర్యుడు ఒక అగ్నిగోళము, చంద్రుడు ఒక రాతిగోళము అని గ్రహాల గురించి ఆయన చెప్పినప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి మతాధికారులు కానివ్వండి, మత పెద్దలు కానివ్వండి, ఈయనను జీవిత ఖైదు చేసేశారు ఈ మాట చెప్పినందుకు. ఎటువంటి జీవిత ఖైదు? ఇక ఇంక బయట చనిపోయేంత వరకు ఇక బయటకు వచ్చే పని లేదు. ఇంకా జీవిత ఖైదు అంటే అదే అర్థం. ఆ జైల్లోనే చనిపోయాడండి ఆయన. కొంతకాలానికి ఏమైంది? ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు అయినాయా? కాలేదు. ఆయన చెప్పినవన్నీ నిజాలైనాయి. అప్పుడు ఆయనకు బహుమతి ఇచ్చారు. చనిపోయిన తర్వాత బహుమతి ఇస్తే ఎవరికి కావాలి? చనిపోయిన తర్వాత గుర్తిస్తే ఎవరికి కావాలి? లోకం అలాంటిది. ఎందుకంటే ఈ లోకంలో మంచికి స్థానం లేదు. ఈ లోకంలో మంచికి అస్సలు స్థానం లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో మీరు అపవాది సింహాసనమున్న స్థానములో కాపురమున్నారు. అపవాది సింహాసనమున్న స్థానములో కాపురం ఉన్నారు. ఇప్పుడు ఇంతకీ అపవాది ఎక్కడుంది? భూమి మీద ఉంది. అసలు అపవాది భూమి మీదకి ఎప్పుడు వచ్చింది? దేవుడు పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు అపవాది దేవుని దూతల్ని గెలవలేనప్పుడు, ఆ యుద్ధంలో ఓడిపోయినప్పుడు అపవాదిని తీసుకెళ్ళి పాతాళములో బంధించి దానికి సంకెళ్లతో బిగించి ముద్ర వేసాను కొంతకాలం. మరి అక్కడ పాతాళంలో అంటే నరకంలో నరకాన్ని రుచి చూసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే అపవాదే, సాతానే. ఆ అపవాదిని బయటికి తీయవలసి వచ్చింది. మళ్ళా ఎప్పుడు తీయవలసి వచ్చింది చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనంలో ఉంది ఆ మాట. ఈ మాట ప్రకటన గ్రంథం ఎక్కడుంది? బైబిల్కి 66 పుస్తకాల్లో ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం. కానీ అపవాదిని భూమి మీదకి విడిచిపెట్టింది ఎప్పుడు? ఆదికాండానికంటే ముందే. ఆదికాండానికంటే ముందే అంటే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఈ వచనం చదివితే అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అటు పిమ్మట. ఎటు పిమ్మట? ఎటు పిమ్మట? సృష్టి జరిగిన పిమ్మట. అందుకనే ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత, వాళ్ళని ఏదైనా వనంలో పెట్టిన తర్వాత, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ సదుపాయాలన్నీ ఇచ్చిన తర్వాత, ఆదాము అవ్వలకి ఒకే ఒక కండిషన్ పెట్టిన తర్వాత, ఏంటా కండిషన్? ఏంటా నిబంధన? ఏమిటా కట్టడన్నా, నిబంధన అన్నా, రాజ్యాంగం అన్నా, నీతి అన్నా, దాన్నే ఇంగ్లీష్లో రైట్హోస్నెస్. ఎన్ని అనుకున్నా మీనింగ్ ఒకటే, అదే దేవుని మాట, వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుని పిల్లలరా, అటు పిమ్మట వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడవలని. ఎటు పిమ్మట? సృష్టి జరిగిన పిమ్మట. ఆదాము అవ్వల్ని ఏదైనా వనంలో పెట్టిన తర్వాత, వాళ్ళకన్నీ సమకూర్చేసి ఒకే ఒక కండిషన్, అది తినొద్దని చెప్పిన తర్వాత, అప్పుడు అపవాదిని పాతాళంలో నుంచి తీసి ఈ లోకంలోకి పంపించడం జరిగింది. ఎవరు పంపించారు? దేవుడే. దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. దేవుడే పంపించాడు. అటు పిమ్మట కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. విడిచిపెట్టాడు దేవుడు. టెస్టింగ్. అప్పుడు వచ్చింది అపవాది భూమి మీదకి. ఆనాడు చేరింది ఈ లోకంలోకి. ఈనాటి వరకు తిష్ట వేసుకుని కూర్చుంది. ఈనాటి వరకు
ఎంతోమందిని పాడు చేసింది, ఎంతోమందిని దేవుని యొక్క ప్రేమకు దూరమయ్యేలా చేసింది. అటువంటి అపవాది ఈ లోకంలో ఉండగా మంచిని ఎవరు గుర్తిస్తారు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా అపవాది భూమి మీదకి ప్రవేశించి మంచికి స్థానం లేకుండా చేసింది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సత్కార్యము సత్కార్యము, సత్క్రియలు సత్క్రియలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సత్కార్యము అనగానేమి? అసలు సత్క్రియ అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, అందరికీ కొట్టిన పిండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇది కొట్టిన పిండి. ఈ లోకంలో సత్యం అంటే నువ్వు సత్యం చెప్పరా, సత్యం చెప్పరా అంటే నిజం చెప్పరా అంటారు. ఇది లోకరీతి. నువ్వు సత్యం చెప్పు అంటే నిజం చెప్పమని అర్థం ఈ లోకంలో. కానీ దేవుని వెర్షన్లో ప్రతీదీ కూడా ఆయన కోణంలో నుంచి ఆలోచిస్తే అసలు ఆయన భాషే వేరు, ఆయన యొక్క వెర్షనే వేరు, ఆయన మీనింగే వేరు, ఆయన రూటే సపరేట్. ప్రియమైన దేవుని పిల్లలారా, సత్కార్యం అనగానేమి? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూడండి, సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నది. అదండి మెయిన్. సత్కార్యము అంటే సువార్తని ప్రకటించాలి, సువార్త వ్యాపించాలి. ఈ కొలస్సీ పత్రిక పౌలు గారు రాసింది. ఇది కొలస్సీలకు. సువార్త సర్వలోకములో వ్యాపించుచున్నది. అప్పటికే 2000 సంవత్సరాలు అయిపోయింది దగ్గరగా. అప్పటికే ప్రపంచంలో వ్యాపించుచున్నది. అంటే సువార్త అంటే క్రీస్తు వార్త, సువార్త మంచి వార్త, సత్ మంచి, క్రియ అంటే సత్యము అంటే వాక్యము, వాక్యం అంటే క్రియ, వాక్యము క్రియ అంటే సువార్త ప్రచురించడం, సువార్తని ప్రకటించడం. ఇది ఈ లోకంలో అన్ని పనుల కంటే గొప్ప పని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో పనులు పెద్ద గొప్ప పనులేం కాదు. ఈ లోకంలో నేను ఏదో సాధించేసాను అనుకుంటున్నావేమో. నువ్వు ఏమి సాధించినా ఒకానొక రోజు మట్టిలో కలిసిపోవాలి. ఆది కాండంలో చెప్పినట్టుగా నీవు మంటికి చేరాలి. నువ్వు మంటికి చేరాలంటే నువ్వు ఒక మనిషిని తగలబెట్టిన 70% వాటర్ ఉంటుంది దేహంలో, మిగిలిన 30% బూడిదైపోయినా అది మళ్ళీ కొంతకాలానికి మట్టి అయిపోవాలి. సమస్తము మట్టి అయిపోవాలి. ఎందుకంటే సమస్తము మట్టిలోంచి వచ్చింది కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్తని మించిన పని లేదు. అది సత్క్రియ అంటే. సువార్తని మించిన పని. సువార్త సర్వలోకములో వ్యాపించుచున్నది, ఫలించుచు. అంతేకాకుండా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11వ వచనంలో అంతా మనం చదివితే మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి అందులో మనకు కావలసినటువంటి, ఇప్పుడు మనకు కావలసినటువంటి జీవాహారం, ఈ జీవాహారంలో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి విషయంలో ఏది అవసరమో అదే తీసుకోవాలి. అప్పుడు ఒక సరైనటువంటి వివరణ, సరైనటువంటి అర్థం మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది. వాక్యం చాలా కష్టం అర్థం చేసుకోవటం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11వ వచనం వరకు పెద్ద వచనం కాబట్టి అందులో ఒక మాట ఉంది, నేను చదువుతాను, మీరు వెతకండి. నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలనని ప్రార్థించుచున్నాను. పౌలు గారి ఏకంగా ప్రార్థించడమేనండి. అందరినీ బ్రతిమలాడమే, ప్రార్థించడమే. అటు దేవుణ్ణి బ్రతిమలాడమే, ఇటు సంఘాలను బ్రతిమలాడమే. ఎందుకంటే ఆత్మ నశించిపోవటం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఆత్మ నశించిపోవటం అంటే ఆయనకి ఇష్టం లేదు. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, బ్రతిమాలుచున్నాను, నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. అలా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. అంటే ఫలించడం అంటే
ఫలాలు. ఆ ఫలాలు ఏం ఫలాలంట? అబ్బా ఏంటండి ఇది? నువ్వు నిష్కపటత్వంతో ఉంటే నువ్వు ఒక ఫలం దేవుడికి. నువ్వు నిర్దోషిగా ఉంటే నువ్వు ఒక ఫలం దేవుడికి. అటువంటి ఫలాలు ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తాయి? సత్య వాక్యము ప్రకటించినప్పుడు, ఆ వాక్యము ఆత్మకి టచ్ అయినప్పుడు, ఆత్మను వాక్యము ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా మీరు నిష్కపటులుగా, నిర్దోషులుగా తీర్చబడడానికి మిమ్మల్ని మీరే తయారు చేసుకుంటారు. ఒకరిని ఒకరు తీర్చిదిద్దేది కాదు ఇది. ఒకరి పాపం ఇంకొకరు తీసేది కాదు ఇది. ఎవరి పాపం వాళ్ళే తీసుకోవాలి. ఎవరి బరువు వాళ్ళే దించేసుకోవాలి. ఆ బరువు దిగాలి అంటే నీ ఆత్మ సత్యవాక్యంతో నిండిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దయచేసి సమయము చాలా చిన్నది. ఇక్కడ ఇంతకుముందు నేను ప్రకటన గ్రంథంలో ఇంకా కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అని చూడండి. ఏమండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెనా? కొంచెము కాలం అంటే కొంచెం ఇప్పుడే వచ్చేస్తాను, కొంచెం సేపు ఉండంటే మన దృష్టిలో 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటాం. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయినా వస్తానన్న మనిషి రాలేదనుకోండి, విసుక్కుంటాం. కానీ ఇక్కడ అపవాదిని గురించి మాట్లాడుతున్నమాట. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబలను. కొంచెము కాలమా? ఏనాడు ఆదాము అవ్వల దగ్గర విడిచిపెట్టాడండి దేవుడు. ఈనాడికి ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయిందండి. ఇన్ని వేల సంవత్సరాలు కొంచెం కాలమేనా? రేపు రానున్న తరాలు అది కొంచెం కాలమేనా? దేవుని దృష్టిలో ఆయన ప్రతి మాట దేవుడు రూపకాలంకారంలో మాట్లాడాడు. మనుషులు కూడా ఆ రూపకాలంకారాన్ని ఉపయోగిస్తారు తెలుసా? 2 తగిలించానంటే అంటాడు. 2 తగిలించడం ఏంటి? గోడకి క్యాలెండర్లా? కాదు కదా. 2 తగిలించడం అంటే 2 దెబ్బలు కొడతానని అర్థం. దాన్ని రూపకాలంకారం అంటారు. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టవలెను. కొంచెం కాలమే ఇది. ఈ కొంచెము కాలమే అంచెదినాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనం ఎక్కడున్నాం? ఈ ఆత్మఫలం నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు. క్రీస్తు దినమంటే రాకడా. ఆయన వచ్చేది, రెండోసారి వచ్చేది. ఈ లోకం అంతమైపోయిన తర్వాతే వస్తారు ఆయన. అంతము ఆగమనము రెండొకసారి జరుగుతాయి. ఈ లోకం అంతమవడం, ఆయన రావడం రెప్పపాటులో జరుగుతుంది. ఏ క్షణమో తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నీతి ఫలం కావాలి అంటే నీకు హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. ఫలించడం ఎలా ఫలిస్తారో తెలుసండి? ఆ వచనం చూడండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో, నీతి ఫలించునట్టు మీరు విత్తనము వేసినప్పుడు ప్రేమ అను కోత కోయుదురు. బా, నీతి ఫలించాలి. ఇక్కడ నీతి 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 అని వస్తుంది. దయచేసి ఈ లోకంలో నీతికి దేవుడు చెప్పే నీతికి చాలా తేడా ఉంటుందండి. ఈ లోకంలో మనం కోపం వచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తిని పొగిడినప్పుడు ఈ నీతి అని వాడతాం. కోపం వచ్చినప్పుడు ఏమంటాం? నీకు నీతి లేదురా, నీకు నీతి లేదు అంటాం. ఒక వ్యక్తిని పొగడాల్సి వచ్చినప్పుడు ఆయన చాలా నీతిమంతుడండి, ఆయన చాలా నీతి కలిగినోడండి, మాట పడ్డండి. నీతి గురించి లోకం చెప్పిన నిర్వచనం ఇది. కానీ దేవుడు చెప్పిన నిర్వచనం ఏంటో తెలుసా? నీతి అనగా రైటోస్నెస్ అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే వాక్యం అంటే అదే రాజ్యాంగం అంటే దేవుని మాట అంటే కట్టడ. ఎన్ని పదాలండి, పర్యాయ పదాలు ఇవి. ఇప్పుడు మనము నీతి ఫలించినట్లు, నీతి అనగా వాక్యం ఫలించాలి.
వాక్యం వినేస్తున్నామంటే కాదు, ఆ విన్న వాక్యం నీ హృదయంలో ముద్రించబడాలి. ఆ ముద్రించబడిన వాక్యం నీలో క్రియ చేయాలి. నీలో ఉన్నటువంటి పాతకళంకం అంతా కడిగేయాలి. అప్పుడు నువ్వు ఫలించినట్టు, అప్పుడు నువ్వు నిష్కపటుడుగా ఉన్నట్టు, అప్పుడు నువ్వు నిర్దోషిగా ఉన్నట్టు. ఈ లోకంలో నీతిమంతులు ఎవరు లేరండి. నేను నీతిమంతుడని చెప్పుకున్నాడంటే అది పచ్చి అబద్ధం. నీతిమంతుడు కాని వాళ్ళే అందరూ. కానీ వాక్యము నీ హృదయంలో ఫలిస్తే అప్పుడు నువ్వు నిర్దోషిగా, అప్పుడు నువ్వు నిష్కపటుడుగా తీర్చిదిద్దబడతావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేసినప్పుడు, అది ఇప్పుడు జరుగుతున్నది అదే. విత్తనాలు పడుతున్నాయి. అశ్రద్ధగా వినకండి, అనాలోచనగా వినకండి. అనాలోచనగా వింటే అపార్థాలకు దారితీస్తుంది. ఆత్మతో వింటే, మనస్సుతో వింటే ఆ దేవుని వాక్యం మీలో ఫలిస్తుంది. ఈ దేవుని మాటలు విత్తుచుండగా మీ ఆత్మను సిద్ధం చేసుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంగమా, దయచేసి ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు బ్రతిమిలాడటమే. అసలు ఆయన తత్వం ఏంటి, ఆయన యొక్క మనస్తత్వం ఏంటి, ఆయన లక్షణం ఏంటి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కోసం ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన బోధ ఏదో భూమి మీదకి వచ్చేసింది. దాన్ని కొనసాగిస్తే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన బోధ పెరిగిపోతుందనే ఉద్దేశంతో ఎంతమందిని చంపారో లెక్కలేదండి. అలాంటి అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు పట్టుకున్న తర్వాత ఏం జరిగింది? సాత్వికుడు అయిపోయాడండి. సాత్వికుడు బ్రతిమిలాడటమే. ఇటు సంఘాల కోసం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవుని బ్రతిమలాడడం, ఇటు సంఘాలను బ్రతిమలాడడం. నిజంగా ఫలించాడు అని చెప్పడానికి పౌలు గారు ఒక మంచి ఉదాహరణ. నిజంగా మీరు కూడా ఫలించాలి. మీ అందరూ దేవునికి ఫలాలుగా మారిపోవాలి. ఎంతకాలం అండి ఈ భూమి మీద జీవించేది? మనం ఎంతకాలం జీవిస్తాం? నీటి ఆవిరి వంటి వాళ్ళము. కాసేపు కనపడుద్ది, మళ్ళీ అంతలోనే మాయమైపోతుంది. నీటి బుడగ వంటి వాళ్ళము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేసిన ప్రేమయను కోత కోయుదురు. ఈ నీతి ఎప్పుడైతే మనలో ఫలించిందో, ఎప్పుడైతే మీరు నిష్కపటులు నిర్దోషులుగా మారిపోయారో, మీలో ప్రేమతత్వం, మీలో ప్రేమ ప్రేమ చిగురుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నీతి వలన ఫలమేంటి అది కూడా చూద్దాం. నిజంగానే గనక నీతి అనగా వర్డ్ ఆఫ్ గాడ్, ధర్మశాస్త్రం. ఈ నీతి విత్తనము నిజంగానే గనక నీలో ఫలిస్తే ఏం జరుగుతుందో అద్భుతమైన వచనం దేవుడు చూపిస్తున్నారు. చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరము కలుగును. ఏమండి? మంచి స్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరు. దేవుడిచ్చిన మాట నిరర్ధకం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడిచ్చిన మాట నిరర్ధకం కాదు. నీలో గనక నీతి గనక ఫలిస్తే, ఆ నీతి నీలో సమాధానం కలుగజేస్తే, ఆ నీతి వలన నిత్యము నిమ్మళమే. అది ఈ లోకములోనూ నిమ్మళమే, ఆ లోకములోనూ నిమ్మళమే. ఏమి వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడండి? ఎవరి ద్వారా ఇచ్చాడు? యెషయా గారి ద్వారా పలికించాడండి మాట. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, నిబ్బరము కలుగును, మంచి స్థానములందు సుఖకరమైన నివాసములందు నివసించెదరు. ఆయన నిన్ను పట్టుకున్నాడు. నీ మనసులో సరైన వాక్యపు విత్తనము విత్తాడు. నువ్వు నమ్మితే దేవుడు నీకు తప్పకుండా మేలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో జరిగితే చేస్తాను, జరిగితే నమ్ముతాననే మాట మాత్రం విడిచిపెట్టి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. ఇందులో మనకు కావలసిన
భాగాన్ని మనం తీసుకోవాలి. వాక్యాన్నండి సరిగ్గా విభజించాలి. సరిగ్గా విభజిస్తే ఆ వాక్యము మనకి సరైనటువంటి సమాచారము మన ఆత్మకు చేరవేస్తుంది. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వలననైనా అంటే ఆ 11వ వచనంలో ఈ మాట ఎక్కడుందో మీరు వెతుక్కోండి. కనీసం ఆ పనైనా చేయాలి కదా. నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెను. ఇక్కడ కూడా దేనికోసము? యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు అంటే ఆయన రాబోయే రాకడకి, ఆయన వచ్చే సమయానికి నువ్వు నిర్దోషిగా ఉండాలి. ఆయన వచ్చే సమయానికి నువ్వు నిష్కపటుడుగా ఉండాలి. ఆయన వచ్చే సమయానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మరి అలా సిద్ధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? అలా సిద్ధంగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఏదో వాక్యం వినేసాంలే అయిపోయింది, వింటే సరిపోద్దా? వింటే అది నీ లోపల ఈ వాక్యపు విత్తనం అనేది క్రియ జరిగించాలి. క్రియ జరిగితే నీలో మార్పు రావాలి. నీలో మార్పు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇటు లోకము నిన్ను గమనిస్తుంది, అటు దేవుడు నిన్ను గమనిస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో ఎలాగనగా అంటే నువ్వు నిష్కపటుడుగా నిర్దోషిగా ఉండాలంటే, ఫలించాలంటే ఎంతకాలం ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆశిస్తావు? ఎంతకాలం ఈ లోకంలో నువ్వు బాధపడతావు, దుఃఖపడతావు? నువ్వు దుఃఖపడే నీకు ఇంక యాతనే తప్ప ఏమీ లేదు. నీవు దుఃఖపడకుండా దేవుని యందు నమ్మిక ఉంచి వాగ్దానం ఇచ్చాడు కదండి. యెషయా గ్రంథం 32:17 వచనంలో నీతి నీలో ఫలిస్తే నువ్వు ఇక్కడ ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం 100% ఉంది. అక్కడ కూడా అనంతకాలం జీవించడానికి పూర్తి భరోసా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, ఎలా అనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. నీ శరీరాన్ని చూసుకుని, నీ శరీరం చూసుకుని మురిసిపోయి, నీ శరీరం చూసుకుని ఆనందపడిపోయి, నీ శరీరానికి కావలసిన నీ లోపల వేసేస్తూ, నీ శరీరంలో పుట్టే కోరికల కోసం నువ్వు పరితపించిపోయి నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ నీతిని దూరం పెట్టి, నీతి అనగా వాక్యమే, ఇంకంతే ఫిక్స్, ఈ వాక్యాన్ని దూరంగా పెట్టి నువ్వు జీవిస్తే క్షయమను పంట కోస్తావు. క్షయము అనగా ఇంగ్లీష్లో రిడక్షన్ అంటారు. క్షయము అనగా నాశనం. క్షయము అనగా నాశనం. ఈ క్షయాధీనత్వంలోకి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలుసా అండి? లోకం మంచి వచనం ఉంది, అవన్నీ తీయాలంటే సమయం లేదు. రోమపత్రికలో ఉందన్నమాట. సృష్టి క్షయాధీనములోనికి లోబడిపోయింది. క్షయత్వం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆదాము గారు పండు తిరిగిన దగ్గర నుంచి ఈ క్షయత్వము అనేది ఏర్పడింది. అంతకుముందు క్షయత్వం లేదు. అంటే నాశనం అవడం అనేది లేదు. ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టండి, అది పండిపోయి మిగలముగ్గిపోయి అది బాగా పురుగు పట్టేసి అది మెల్లగా ఎందులో కలిసిపోతుందండి? మట్టిలో కలిసిపోతుంది. దాన్ని క్షయత్వము అంటారు. ఒక ఇనప ముక్క తీసుకొచ్చి మీరు ఎక్కడైనా బయట ఎక్కడైనా పెట్టేసి విడిచిపెట్టేయండి ఇనప ముక్కని. మొదట్లో మెరుస్తుంది, నెల పోతే మెరుపు పోతుంది, ఇంకొక నెల పోతే మెల్లగా తుప్పు పట్టడం మొదలవుతుంది. అదే క్షయత్వము అంటే. క్షయత్వం అంటే క్షీణించిపోవడం, నాశనమైపోవడం, పాడైపోవడం, మట్టిలో కలిసిపోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇనప ముక్కైనా సరే అది తుప్పు పట్టి కొన్ని రోజులకి అది మట్టిలో కలిసిపోయి నువ్వు అక్కడ ఇనప ముక్క పెట్టిన ఆనవాలే కనిపించదు. అది క్షయత్వం అంటే. నీ శరీరాన్ని బట్టి, నీ శరీరీచ్ఛలను బట్టి నువ్వు బ్రతికితే క్షయమనే పంట కోస్తావు, నాశనం అనే పంట కోస్తావు. ఆ నాశనమే నిత్య నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. అది
ఆత్మని బట్టి విత్తువాడు నిత్య జీవం, నిత్య జీవమని పంట కోయును. మీరు ఈ వాక్యం వినడమే కాదు, ఈ వాక్యాన్ని 10 మందికి చేరవేసే ప్రయత్నం చేయండి. మీరు దేవుని పనిలో భాగస్వాములు అయినట్టే. 10 మందికి వినిపించండి, మీరు దేవుని పనిలో భాగస్వాములు అయినట్టే. మీరేమీ పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేయడానికి డబ్బు పెట్టడం అవసరంలా. మీరు చెమట కార్చి టెంట్లు వేయని అవసరంలా. 10 మందికి వినిపించండి వాక్యాన్ని, 10 మందికి పంపించండి, వినిపించండి. మీరు కూడా దేవుని పని చేసినట్టే, మీరు కూడా దేవుని వాక్యాన్ని విత్తినట్టే. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరు విత్తారో నిత్య జీవం అనే పంటకు వస్తారు. నీకు కావాలా? దేవుడిస్తానంటున్నాడు. దేవుని నిత్య జీవం. నువ్వు ఎక్కడిని నిత్య జీవం ఉందంటారా అండి? నరకం అనేది ఉందంటారా అండి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకే తెలీదు. అలాంటప్పుడు అది ఉందంటారా అండి, ఇది ఉందంటారా అండి అని అడగడానికి నీకు అర్హత లేదే. నేను ఈ దేశంలోనే పుడతానండి, నేను ఆ దేశంలో పుట్టాను, అక్కడ పర్మిషన్ తీసుకుని ఇక్కడ రాలేదుగా. అసలు నువ్వు పుడతావన్న విషయం నీకు తెలియదుగా. నువ్వు పుట్టావు, ఇక్కడికి వచ్చావు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావుగా. మరి ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు అడ్రస్ కొనుక్కోవాల్సిన అవసరం లేదా? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరెవరు పర్మిషన్ తీసుకుని భూమి మీదకి రాలేదు. మనం ప్రారంభ వచనంలో చదువుకున్నట్టుగా ఆ సత్క్రియల కోసమే, ఆ ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలోనే చెప్పినట్టుగా ముందుగా సత్క్రియలు సిద్ధం చేసి అప్పుడు మనల్ని పుట్టించాడు. ఆయన ఇష్టం కొద్దీ పుట్టించాడు. నీ అంతటి నువ్వు పుట్ల. ఇక్కడికి వచ్చి అసలు నీ పుట్టుకే నీకు తెలియకుండా పుట్టి భూమి మీద అరే అది ఉందంటారా, ఇది ఉందంటారా, అన్వేషణ చేయండి, అన్వేషణ చేయండి. చదువుకున్నాం, చదువుకోండి. మీరు కూడా చదవండి, చదివించండి. లేకపోతే వినండి. చదవటం రాదా? వినండి. ఆ విన్నదాన్ని అలా ఉందా లేదా అని చదువుకున్న పిల్లలు పక్కన ఉంటే వాళ్ళతో చదివించుకుని మరి అది అవునో కాదో నిజం నిగ్గు తేల్చుకోండి. ప్రియమైన దేవుని వారలారా, చివరిగా ఒక వచనం సువార్త గురించి. యోహాను గ్రంథం, యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి. ఎంత చక్కని మాట అండి, అసలు ఇది ఎంత చక్కని మాట అండి. 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మరి ఆయనలో ఉన్నటువంటి, ఆయన ద్రాక్షవల్లిగా ఉన్నప్పుడు ఆయనలో తీగలగా మనం అంటు కట్టబడి ఆ వాక్యాన్ని మనం నమ్మి ఆయన చేసినటువంటి శిలువ యాగాన్ని మనం స్మరించుకుని మన పాపాలు ఆయన రక్తంలో కడుగుకొని పరలోకానికి మరి మనము సిద్ధంగా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, ఆ దినమునకు సిద్ధముగా ఉండాలి. అలాంటి సిద్ధపాటు కలిగి ఉంటారని ప్రభునామంలో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన. మహాకనికరం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన పాదములకు లెక్కలేని స్తోత్రాలు నాయన. నీ బిడ్డలకు నీ మాటలు తెలియజేశాను ప్రభా. నా స్వరం ద్వారా మీరే మాట్లాడుకున్నారు నాయన. విన్న మాటలు మర్చిపోకుండా వాక్యానుసారంగా జీవించడానికి కృప దయచేయండి. ఆత్మఫలం ఫలించేలాగా కృప దయచేయండి. మరి ఈ లోకంలో కరోనాతో చాలామంది ప్రజలు బాధపడుతున్నారు నాయన. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు నాయన. వారందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఈ కరోనాని ఈ లోకం నుంచి నా ప్రభా మీ చిత్తమైతే అతి త్వరలో దాన్ని నిర్మూలించమని కోరుతున్నాను ప్రభా. నా దేవా, ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.